నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. గోనిగండ్ల మండల కేంద్రంలో వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కర్నూలు జిల్లా జూన్ 17 ఎమ్మిగనూరు నియోజకవర్గ గోనిగండ్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు మండల కేంద్రంలో వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కేవి కృష్ణారెడ్డి, బీసీఎల్ అధ్యక్షులు మురళీనాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు మండల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో దొరబాబు నాయుడు, టి ఇమ్రాన్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏడాది గడుస్తున్న అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని విమర్శించారు. సంక్షేమ పాలనను విస్మరించి కక్షసాధక ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చి అరాచక పాలనకు తెరలేపిన ప్రభుత్వం రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలు, నేరాలకు కేంద్రంగా మార్చిందని పేర్కొన్నారు. ప్రజలపై దాడులు చేసిన టీడీపీ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై పాత కేసులను తెరిచి జైళ్లకు పంపిస్తూ ప్రజలను రెడ్ బుక్ పాలన పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సదుపాయాలైన పింఛన్ పెంపు, రైతు భరోసా, నేతన్న నేస్తం, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు సేవలు వంటి హామీలను పూర్తిగా విస్మరించిందని, హామీలు కేవలం మాటలకే పరిమితమైపోయాయని తెలిపారు. ఉచిత బస్సు సేవలు జిల్లాలకే పరిమితమై ఉండటం దారుణమని పేర్కొన్నారు. నాడు నేడు, ఆరోగ్యశ్రీ వంటి ప్రజా ప్రయోజన పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని ప్రజలకు తెలిసేలా పార్టీ తరపున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూర్, చికెన్ రాజా, హుషేన్ వలీ, ఉస్మాన్, నదీముల్లా, రఫీక్ రెహమాన్, నబీ రసూల్ తదితరులు పాల్గొన్నారు. సంచలనం న్యూస్ తో రిపోర్టర్ జై. అసాంఘిక చర్యలు లేకుండా అన్ని ప్రజల వద్దకు 2,60,60,000 మంది వాలంటీర్లు చేర్చినారు. ఈయన 2,60,60,000 వాలంటీర్లు తీసేసి దాదాపు 2,60,60,000 బెల్ట్ సాధించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏమన్నంటే వైసీపీలను తోక కత్తిరిస్తాం, మేము తోక కత్తిరిస్తాం. ఏం తోక కత్తిరిస్తాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏం కట్ చేసినారు? 30 లక్షల మందివి ఈరోజు అమ్మ ఒడి పథకం అని మేము పెట్టింటే, అమ్మ తల్లికి వందనం పథకంలో 30 లక్షల మందిని తీసేసినారు. అది ఉప సర్పంచులవి, వార్డు మెంబర్లవి, ఏదో కరెంటు బిల్లు వచ్చేదని. ఈ 30 లక్షల మంది ఎక్కడ పోవాలా? దాదాపు సంవత్సరం పొడుగా మీరు ఆపినారు. ఈ తల్లికి వందనం పథకం 10,000 కోట్ల రూపాయలు ఈరోజు మీరు బ్యాంకులు వేసామా, వాళ్ళ అకౌంట్లో వేసామంటారు. మరి 10,000 కోట్లు సంవత్సరం కూడా ఎంత అవుతుండే? ఆ 10,000 కోట్లు ఫైనల్గా ఫస్ట్ సంవత్సరం ఇప్పుడు వేసిన 10,000 కోట్లు మరి ఇప్పుడు 30 లక్షల మందికి మరి వాళ్ళకి ఏం ఎట్లా సర్దుబాటు చేస్తారు మీరు? ఇవన్నీ దేన్ని ఉన్నాయంటే మీకు తెలిసినటువంటి రాజకీయము, అవినీతి మా జగనన్నకి ఎప్పుడు రాదు. ఇంత కొద్దిగా నికృష్టమైన పాలన ఎప్పుడు చూడలే. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడిని అనేక విమర్శలు చేస్తూ మీరు అనేకమైన కేసులు ఇరికిస్తూ ఈరోజు మనోధైర్యంతో ఈరోజు ఎమ్నూరు ఇన్ఛార్జి బుట్టా రేణుకమ్మ గారు ఎంతమంది కార్యకర్తలకు ధైర్యం ఇచ్చినారు. ఆమె ఎంతోమందికి ఏదైనా అవసరం ఉంటే దాన ధర్మం చేయడానికి రెడీగా ఉన్నాకే ఇంతమంది కార్యకర్తలు అభిమానులు కలుస్తున్నారు ఆమెకి. ఎప్పటికే కానీ ఎమ్నూరు గడ్డ మీద కానీ ఆమె గెలుస్తుంది. మరి వచ్చేది మా జగనన్న గవర్నమెంటే. ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు దొరబాబు నాయుడు, మండల మాజీ ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక మేడం ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనెగండ్ల మండలంలో మండల అధ్యక్షులు కె కృష్ణారెడ్డి గారు, అలాగే ఉపాధ్యక్షులు చికెన్ రాజా గారు, ఇతరులు నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఇవాళ ఈ వెన్నుపోటు కార్యక్రమం పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. కప్పి ఉంచితే కవిత్వం, విప్పి చెప్పితే విమర్శ అని డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆ రోజే చెప్పారు. ఆయన చెప్తేనేమో కవిత్వము, మనం చెప్తేనేమో ఇప్పుడు విమర్శ. కాబట్టి ప్రజలారా ఇది గుర్తించాలి, అందరూ ముందరి వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మన దేశం ప్రజాస్వామ్య విలువలు కలిగిన దేశం. ప్రజలు ఎన్నుకున్న దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విఫలమైనప్పుడు మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి, అది ఒక హక్కు. కాబట్టి ఈరోజు ఈ సందర్భం ఏమంటే, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం గురించి, అలాగే అరాచక పాలన గురించి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే పోటులోకెల్లా అతిపెద్ద పోటు వెన్నుపోటు. ఈ పదం ఆంధ్ర రాష్ట్రంలో 1990 నుంచి చాలా పాపులర్. ఈ పాపులర్ చేసిన వ్యక్తి
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్నికల ముందు ప్రకటించిన హామీలు, చెప్పిన వాగ్దానాలు, ప్రకటించిన మేనిఫెస్టోలు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చరామామూలే. అలాగే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగనన్న ఉన్నప్పుడు అమ్మఒడి పథకంలో 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద నమిలేశారు, తినేశారు, కమిషన్లు చెక్కేశారు అని చెప్పి ఆనాడు నారా లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు అదే నారా లోకేష్ గారు తల్లికి వందనం కింద 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద తీసుకున్నామని చెప్పి చాలా చక్కగా వివరించారు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. జై హింద్, జై జగన్, జై జగన్, జై పుట్టారెడ్డి నాయకత్వం. థ్యాంక్ యూ.